ఈరోజు మనం తెలుగులో దీన్ని కానగడతలు అంటారండి. ఇది సముద్రపు చామలు. మనము కృష్ణవేవులో కానీ విజయవాడలో కానీ ఆడ దొరకవు. సముద్రం నుంచి తెచ్చినవి. దీనికి కావాల్సిన పదార్థములు మరియు ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఉప్పు, కారం, పసుపు, కొంచెం టేస్ట్కి సంబంధించిన అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు గరం మసాలాలు అండి. ఈ గరం మసాలాలో ఫిష్ మసాలా కూడా వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవాళ మనం వండబోయేది ఫిష్ ఫ్రై అన్నమాట. అందుకని ఈ మసాలాలన్నీ దానికి అద్దుకునేటట్టు మనం మిక్సింగ్ చేసుకోవాలి. చేప ఎంతసేపు అయితే మనం మసాలాల్లో నానుతుందో అంత టేస్ట్ వస్తుందండి. కాబట్టి ప్రతిదీ మనం బాడీకి ఆ ఫ్లెష్ ఉంటుంది కదండి, ఆ ఫ్లెష్కి తగిలేటట్టు చూసుకోవాలి. దీన్ని ఫ్రై చేసేటప్పుడు కూడా ఆ మసాలాలు విడిపోకుండా మనం ఫ్రై చేస్తే ముక్క బాగా వేగి తినడానికి కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఇంకో ప్రత్యేకం ఏంటంటే అండి, ఈ ఫిష్ వండిన తర్వాత దీనికి ముళ్ళు ఒకటేనండి. ముళ్ళు ఒకటే కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అండ్ బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మా పిల్లలతో కూడా ఒకసారి టేస్ట్ చేయించేద్దాం. పిల్లలు, ఇవాళ ఫిష్ ఫ్రై వండామన్నమాట. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. సల్మాన్ ఎమ్మీనా అని పాపను కూడా టేస్ట్ చూపిద్దామండి. వావ్, సూపర్ అంటుంది. అండ్ మీకు ఈ వీడియో కంటెంట్